ప్రభుత్వం చేతకానితనంతోనే నీట్ విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందని మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్. నీట్ పరీక్షల రద్దు, పెరిగిన గ్యాస్, ఆయిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పీపుల్స్ ప్రొటెస్ట్ మార్చ్ నిర్వహించింది. నీట్ పరీక్ష వైఫల్యానికి బాధ్యతగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు మహేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం గౌడ్తో పాటు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఆశలతో ఆకాంక్షలతో రాత్రి పగళ్ళు కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్ రాస్తే మీ చేతకానితనం వల్ల 40 లక్షల విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చైనా వారు దేశం లోపలికి వస్తుంటే ఆపే శక్తి నీ దగ్గర లేదు. ఇవాళ కనీసం నీట్ ఎగ్జామ్ను కూడా జాగ్రత్తగా నిర్వహించలేని స్థితిలో ఉంటే ఇలా లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారితే మీరు నిమ్మకు నోరెత్తునతో ఉన్నారు. ఈ స్కామ్లో ఉన్నటువంటి దోషులు కొంతమందిని అరెస్ట్ చేసినా వారి వెనుక ఉన్న శక్తులు ఎవరో తేల్చే పరిస్థితులు మీరు లేరు. ప్రభుత్వం యొక్క ఉదాసీనత, చేతకానితనం వల్లే నీటికి ఈ పరిస్థితి దాపురించింది. దీనికి ప్రధానమంత్రి మోడీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు పూర్తి బాధ్యత వహించాలి. దోషులు శిక్షణమే కాకుండా బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు మా పోరాటం ఉంటుంది.